తట్టుకోలేని సంఘటన జరిగింది. దీన్ని నేను మందిరంలో మీ అందరి సమక్షంలో సాక్ష్యంగా చెప్పాలని ఆశపడుతున్నా. నా పేరు సుందర్రావు. మాది కొండపరవ, విసనపేట మండలం. నేను నా భార్య 2002లో విడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. నేను దానివల్ల చాలా ఇబ్బందులు బాధపడ్డాను. అయితే దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, నేను మనసు అప్సెట్ అయ్యి సికాకుగా ఉన్న పరిస్థితుల్లో మా చిన్నమాయ మా పెద్దమాయ వచ్చి నన్ను వెంకటపాలెంకి తీసుకెళ్ళి నేను అక్కడ 10 రోజులు ఉండటం జరిగింది. 10 రోజుల తర్వాత మా తాతయ్య సంవత్సరకానికి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మా బంధువులందరూ అక్కడికి వచ్చారు. వస్తే నేను అక్కడ మా బంధువుల ముందు నిలబడలేని పరిస్థితిలో ఉన్నాను. మా అమ్మ నేను వచ్చేసాను. అయితే మా సామెల మాయ, నువ్వు ఇక్కడ ఉండొద్దురా, నువ్వు హైదరాబాద్ వచ్చాను ఏమంటే నేను తీసుకెళ్తా నిన్నని నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత నాకు అక్కడ కుటుంబ ప్రార్థనలో రోజు కుటుంబ ప్రార్థనలో ఉండేవాళ్ళం. ఆ రోజు వాగ్దానం తీయమని మా అమ్మాయి నాకు వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానంలో నేను వాగ్దానం తీశాను. నేను 2002 జనవరి నెల అనుకుంటా. ఆ వాగ్దానంలో నాకు వచ్చిన ఆ వాగ్దానంలో నాకు వచ్చింది ద్వితీయోపదేశకాండం 28:14. ఆ వాగ్దానం ఏంటంటే, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు అని వాగ్దానం వచ్చింది. ఇదిగో 2002 నా వాగ్దానం వచ్చింది. నేను అప్పుడు అనుకున్నా, అసలు తలగా ఏంటి, అసలు నేను నా బంధువుల ముందే నుంచోలేకపోతున్నా, నేను తలగా ఉండటం ఏంటి అని బాధపడ్డా. కానీ దేవుడు నా యందు ఉండవు కాబట్టి నాకు మంచిగా జరిగింది అని నేను ఇప్పుడు నమ్ముతున్నా. అయితే అక్కడ ఒక 3 నెలలు ఉండటం జరిగింది. 3 నెలలు ఉన్న తర్వాత మాకు ఫస్ట్ పిల్లలు లేరు కాబట్టి మేము మా తమ్ముడి సీను పిల్లాడిని పెంచుకోవాలని అప్పట్లో అనుకొని మా తమ్ముడి 2 కానుపులకి ఆఫ్ చేద్దాం అనుకుంటే మా 3వ కానుపుకి కూడా ఉంచాల్సి వచ్చింది. మా కోసమే. అప్పుడే నాగమణి పిల్లోని కందే. ఆ కారణంగా నేను మా మాయ దగ్గర నుండి వచ్చేసా పిల్లోని చూస్తానుకని. వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక నెల ఇక్కడ తర్వాత మా జక్రే మాయ వచ్చి మాకు అనుసాని వేరే మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని మాకు మా మాయ దగ్గరుండి పెళ్లి చేసి అతనితో పాటు తీసుకెళ్ళాడు. అక్కడ 3 నెలలుగా 4 నెలలు ఉన్నాం. సడన్గా అనుకోకుండా మళ్ళీ కీర్తి చనిపోవడం జరిగింది. మళ్ళీ కీర్తిని తీసుకొని మేము మళ్ళీ వెంకటాపాలెం రావడం జరిగింది. చెన్నై నుండి రావడం జరిగిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడే తర్వాత
ఇది కారణంగా నాకు పెళ్ళైన కారణంగా మళ్ళీ నా మీద ఏం కేసులు పెడతారో, ఏం జరుగుద్దోనని 2003లో కొంచెం భయంగా ఉన్నాం. 2003లో మళ్ళీ నాకు వాగ్దానం వచ్చింది. 2023 మళ్ళీ వాగ్దానం, నీకు సమాధానము భయపడకమని మళ్ళీ వాగ్దానం వచ్చింది. న్యాయాధిపతులు 6:23 వాగ్దానం 2023లో వచ్చిన వాగ్దానం ఇది. ఆ వాగ్దానం ప్రకారమే మాకు ఇదివరకు అయినోళ్ళు నా మీద కేసు పెట్టడం జరిగింది. అది ఏమీ లేకుండా పోయింది. నా మీద ఏ కేసు లేకుండా పోయింది. తర్వాత నేను ఇంకా నా కోరిక ఏంటంటే, ఇక నాకు పిల్లలు పుట్టాలని బాగా ఇష్టంగా కోరికగా ఉండేవాడిని. దేవుడు మళ్ళీ 2004 తర్వాత మాకు మళ్ళీ మా గర్భఫలం రావడం వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది పోవడం జరిగితే ఆ గర్భసంచి క్లీన్ చేయాలని చెప్పారు. అప్పుడు నేను కొంచెం బాధపడ్డా. మళ్ళీ బాధపడ్డ తర్వాత ఆమెని 2 రోజులు హాస్పిటల్లో ఉంచి గర్భసంచి క్లీన్ చేసి ఉంచారు. తెమ్మటే మాకు మళ్ళీ ఆమెకు ప్రెగ్నెంట్ రావడం జరిగింది. 2004 మళ్ళీ నా వాగ్దానం తీసుకోవడం జరిగింది. 2004లో ఆ వాగ్దానం ప్రకారం కీర్తనలు 24 నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును అని మళ్ళీ నాకు వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ప్రకారం 2024లో మళ్ళీ నాకు కూతురు పుట్టడం జరిగింది. ఇది నా జీవితంలో జరిగిన గొప్ప కార్యం. మళ్ళీ నా కూతుర్ని తీసుకొని మందిరంలో మళ్ళీ సాక్ష్యం చెప్పాలని ఇష్టంతో ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని. అయితే మళ్ళీ 2025లో ఇప్పుడు మళ్ళీ నాకు వచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి తిని అని మళ్ళీ వాగ్దానం వచ్చింది. యోహాను 15:16. ఇది నా జీవితంలో జరిగిన దేవుడు చేసిన గొప్ప కార్యంగా స్పష్టంగా చూపించిన వాగ్దానాల ప్రకారం నేను పొందుకున్నానని నమ్ముతున్నాను. నేను బాప్టిజం కూడా తీసుకున్నాను. దేవుడికి నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు దేవుడి మీద ఆధారంతో జీవించాలని అనుకుంటున్నాను. నా గురించి మీరు అందరూ అలాగే ప్రార్థన చేస్తారని ఆశిస్తాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. మరొక సాక్ష్యం కూడా ఇందాము. అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను పిల్లలకి ఇద్దరికి నేను అన్య జనాంగములు అన్యులకి ఇచ్చారు నన్ను. అయినప్పటికీ అన్య జనంలో అయినా నా పిల్లలకి ఇద్దరికి 3 పిల్లలు. నాకు 3 పిల్లలు అయితే నేను పెళ్లి చేశాను. అందరినీ ఇద్దరు గుడికి వెళ్ళే వాళ్ళే వచ్చారు. ఇద్దరు వెంపడ పెట్టుకొని గుడికి వెళ్తుంటే మరి ఎందుకనో దేవుడు మరి మన మధ్యం 8 సంవత్సరాలు అయ్యాక మరి ఇట్టా జరిగిపోయింది. సరే పిల్లోడు బాగా ఇట్టే పండగని వెళ్ళిపోయింది. ఆ పళ్ళనే మళ్ళీ రాలేదు. ఇక రాపోయేపాటికి ఇక మేము పిల్లోడు బాగా ఏడుస్తున్నాడు. మాకైతే చెప్పలేదు. మా పెద్దమ్ముడు చిన్న తమ్ముడు ఫోన్ చేసి మరి ఇట్టా నేను కోరీలు కాడ ఉండా నేను చచ్చిపోతానని ఫోన్ చేశాడంట. మాకైతే తెలియదు. అయితే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తే తెల్లారి నువ్వు వెంకటాపాలెం వెళ్ళు, పిల్లోడు అక్కడ ఉండాలని చెప్పారు. సరే మేము అందరం కలిసి పిల్లోడి దగ్గరికి వెళ్ళి అక్కడ 10 రోజులు ఉన్నాం. 10 రోజులు ఉండాక మా ఇక్కడ ఎందుకు ఇంటికి వెళ్ళిపోదామంటాం. సరే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మా అమ్మని వెంబడి పెట్టుకొని పిల్లోడిని వేసుకొని మళ్ళీ ఇక్కడ 10 రోజులు ఉండి, అమ్మా నేను పనికి వెళ్తానండు. పనికి వెళ్ళి మళ్ళీ వచ్చేపాటికి అమ్మా నేను ఈ అవమానం పడలేను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటున్నాడు. సామెలు అన్నకు ఫోన్ చేయమని మళ్ళీ అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఫోన్ చేసి సామెలు మరి అంటున్నాడు పిల్లోడు,
మరి మేము మరి తీసుకెళ్ళండని మళ్ళీ ఫోన్ చేశా. నాకు నలుగురు తమ్ముళ్ళు. నేను పద్దాక ఈళ్ళకి ఫోన్ చేయటం, "అక్క మరి ఇట్ట చేత్తన్నాడు పిల్లోడంటే సంబంధాలు చూడమంటున్నారు గానీ, ఎక్కడికెళ్ళినా మరి ఇలాకులు లేనిదే పిల్లనివ్వనంటున్నారు." పిల్లోడు బాగా సికాకు పడిపోతుండు. మళ్ళీ ఇంటికి మళ్ళీ హైదరాబాద్‌లో 3 నెలలుండాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికాడ అక్కడే ఉండనంటుంటే ఇంటికి తీసుకొస్తే పిల్లోడు తాగటం, ఇంటికొచ్చి కక్కటం, బాగా చికాకు చేసుకోవటం, లేకపోతే పేకాట కాడ ఉండటం. ఎక్కడ ఫోన్ చేస్తే ఇంటికొచ్చేవాడు కాదు. రాత్రి 12 అయ్యేది ఒక్కొక్క రోజు. "అయ్యా ఎందుకు ఇట్ట చేత్తన్నావయ్యా? మరి ఇట్ట అని అర్థం చేసుకో సామెలని" ఇట్ట చెప్పాడు గానంటే, నువ్వు నన్ను మర్చిపో, నీకు చిన్న కొడుకున్నాడు, ఆడిని చూసుకోమనేవాడు. ఏంటయ్యా చిన్న కొడుకుని చూసుకోమంటే ఇట్ట మాట్లాడకూడదని నేను ఏడ్చుకుంటా రాత్రి 1 గంట అయినా పిల్లోడు ఇంటికి వచ్చేదాకా ఉండేదాన్ని. అట్ట అట్ట ఒక వారం రోజులుండాక మళ్ళీ ఒక రోజున అసలు 1 గంట దాకా ఇంటికి రాలా. "చీనా చీనా" అన్న, "రాలేదయ్యా." మరి ఎట్ట అని వెళ్తే మేము ఊరంతా తిరిగితే ఎక్కడో ఆ చివరి ఒక ఇంటికాడ ఉన్నాడు. ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి, ఇక్కడ మనం ఉంచలేము పిల్లోడిని, మరి ఇక్కడ అన్నుంటే మన చేతికి రాడు, మరి మన హైదరాబాద్ పంపించేద్దాం, సామెలన్న చూసుకుంటాడని చెప్పాడు. చెప్తే సరే మళ్ళీ ఫోన్ చేస్తే, "సమీర అక్క ప్రార్థన చేయండి, సంబంధాలు చూడండి, మీరు తిరగాలి, తిరగకోకుండా మీకు ఏ సంబంధం రాదు" అని వాళ్ళు చెప్తున్నారు. ఆళ్ళకి చెప్పి ఈడికి చెప్తే వీళ్ళకి ఫోన్లు చేయటం, ప్రార్థన చేయమంటాం. "ప్రభువా ఏంటి నా పిల్లోడి పరిస్థితి? కుటుంబానికి పెద్ద కొడుకుగా ఇచ్చావు, మరి నా పిల్లోడి పరిస్థితి ఏంటయ్యా" అని నేను గట్టిగా ఒకరోజు ప్రార్థన చేసి పడుకుంటే అలా దేవుడు మరి ఎవడో ఒక ఊరు వెళ్ళాము. ఆ ఊరు వెళ్తే అక్కడ కుదరలేదు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళాం. ఆ ఊరు వెళ్తే మళ్ళీ ఏంటి విడాకులు తీసుకోవాలి కానీ పిల్లకి సంబంధాలు మేము ఎట్టిచ్చామమ్మా అంటున్నారు. సరే మరి ఒక ఆయన మా ఊళ్ళోనే ఒక ఆయన అన్నాడు, మరి పిల్లకి ఆవి రాస్తే ఇస్తాము, మరి ఈండని ఈ సంబంధం చూశారు. చూస్తే సరే ఏంటయ్యా మరి ఇట్ట అంటున్నారు అంటే, మరి జకరే మళ్ళీ మా తమ్ముడు ఏదో ఇంకొక మూడో తమ్ముడు వచ్చాడు. ఆడొస్తే ఇక్కడికి వచ్చి, "అయ్యా మరి ఇట్ట అంటున్నారా, ఏం చేయాలంటే?" "అక్క పోతే పోయింది, ఒక అరెకరం రాసే, పిల్లోడు కాడికి ఎక్కువేంటి, పిల్లోడు చచ్చిపోతాడు, పిల్లోడు చేతికి రాడని" ఆడు చెప్పాడు. సర్లేమని ఎట్టో కొంట మరి రారా నువ్వు మాట్లాడు, మరి నేను మాట్లాడలేకపోతాను, మరి మీ బావ కూడా మాట్లాడలేకపోతున్నాడు అంటే, సరే ఒక రోజున వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. సరే పలానా రోజు ఇదే రోజుల్లో పిల్లోడిని ఎట్టో ఆ సంబంధం మాట్లాడి ఒక అరెకరం కాగితాలు రాయమంటున్నారు. సరే కాగితాలు రాసాక ఇక పిల్లోడిని తీసుకొచ్చి, "మరి నువ్వే ఒక రోజు వచ్చి తీసుకెళ్ళరా, మరి మేము ఎక్కడికి తీసుకెళ్ళాము, వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, పెళ్లి చేసినవని మళ్ళీ వాళ్ళు అడ్డం తిరుగుతారు, మరి పిల్లోడు చూస్తే చేతికి రావట్లేదు, పెళ్లి చేస్తేనే మన చేతికి వస్తాడు" అని వాళ్ళు అందరూ అంటున్నారు. సరే ఆ తమ్ముడికి ఫోన్ చేసి, ఈ తమ్ముడికి ఫోన్ చేసి, ఈ అక్కకు ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ధైర్యం చెప్పటం, నేను ఏడవటం. ఏ రోజున అసలు కంటి మీద నిద్ర ఉండేది కాదు. ఈ పిల్లోడేమో ఆ గదిలో పడుకుంటే పడుకున్నాడా లేదా అని చూడటం, మెదలుకోకుండా ఉండేదాన్ని. ఆ రోజు ఒకరోజు పిల్లోడు బాగా తాగి వచ్చి చికాకు చేసుకొని పడిపోయిండు. అందరూ ఎత్తుకొచ్చి పొడికేశారు. పొడికెత్తే, "ఏంటయ్యా" అంటే, "ఏం చేశాను, నా కర్మ, నాకు దేవుడు ఇంత అన్యాయం చేస్తాడా" అని ఏడుతున్నాడు. అట్ట ఏడిసి పిల్లోడిని ఎట్టగొట్ట ఈ సంబంధం చేసేద్దామని సంబంధం చేసాం. ఆడికి వెళ్ళి ఆ ఊరు ఇక ఆడొచ్చి ఆ పెళ్లి చేసి అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయాక దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు. పిల్లోడి బాధలన్నీ మర్చిపోయి అక్కడ బాగానే వాళ్ళిద్దరు ఉంటున్నారు. దేవుడు మరి మళ్ళీ పిల్లల కోసం అయ్యా మళ్ళీ సంవత్సరం అయిపోయింది పెళ్ళయి. మరి ప్రభువా మరి ఈ పిల్లోళ్ళు లేరు, ఆడికి చిన్నోడికి 3 పిల్లలు పుట్టారు, మరి వీడి జీవితం ఇట్ట అయిపోయిందయ్యా అని మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకుంటే, అప్పుడు ఆడికి మరి ఆ అమ్మాయి
ఆ పిల్లలు కూడా పుట్టారు. నా పిల్లోడు కూడా మారి బాప్టిజం తీసుకుండు. మరి సంఘంలో మరి బాగా ఎదగాలి, ప్రార్థనకు రావాలి. అసలు ప్రార్థనకంటూ వచ్చేవాడు కాదు. మరి దేవుడు మరి ఎందుకనో ఆడికి ఈ శోధన వచ్చి మరి ఇట్టా మారాలనో ఏమో వచ్చింది. ఆడి గురించి ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడవయ్యున్న నాకై మరణించితివ సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించవా యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది తూడలనా, ఏలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీవిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీవిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీవిచ్చిన చాలునా? ఏడాది తూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా? కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా? ఏలాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, ఏలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నా హృదయమర్పింతును, నా హృదయ